ఒక్క క్షణం కూడా మరవని పేరు రామనామం. ఒక్కసారి రాముడు శ్లోకం చెప్పేసి ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పి మనం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకుందాం. రాముడు శ్లోకం గట్టిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇప్పుడు ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు కదా. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమానుశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. అలాంటి చిరంజీవి ఆంజనేయ స్వామిని ఒక్కసారి అందరు కూడా మనస్ఫూర్తిగా శ్లోకం చెప్పండి. ఆయన్నే బలం ఇచ్చేది మనకి. ఇంత గిరి ప్రదక్షిణ దాదాపు 29వ గిరి ప్రదక్షిణ. ఇది ఎంత అద్భుతం. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి శ్లోకం అండి. ఆయన అనుగ్రహం లేకపోతే మనం నడవమండి. ఇంతమంది మీకు కలవం కూడా. ఇంతమందిని కలుస్తున్నామంటే దండలో దారంలాగా ఆయన మనలో కలిసిపోయి ఉన్నాడు. మనలందరినీ ప్రేరణ కలగజేస్తున్నాడు. అక్కడి నుంచే గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవో భవ. మనం తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేశాం. ఈ భూమాతకి మనం చాలా రుణపడి ఉన్నాం. ఇప్పుడు అందరూ దగ్గరగా ఉన్నారు, వంగే అవకాశం లేదు, కానీ నమస్కారం చేసుకోండి భూమాతకి. పృథ్వీత్రయాధృతాలోకా దేవీ త్వం విష్ణాధృతా త్వంచధారే మాన్ దేవి పవిత్రం కురుచాసనం. ఒకసారి మనం అందరం కూడా వినాయక స్మరణ చేద్దాం. అందరూ చెప్పండి వక్రతుండ. చాలా మంది భక్తులు ఉన్నారు, గట్టిగా సౌండ్ రావాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి. తల్లికి తండ్రికి గురుగారికి వినాయకునికి నమస్కారం చేసేసాం. విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కేవలం ఈ రోజు జరిగే గిరి ప్రదక్షిణ గురించే కాకుండా మీరందరూ భవిష్యత్తులో మీ ఇంట్లో ఏ మంచి పని చేసినా, అది వ్యాపారంలో అయినా సరే, విఘ్నాలు ఉండకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. బలో గణపతి భగవానికి. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి భగవానికి. లక్ష్మీ గణపతి భగవానికి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురువు సూర్య భగవానుడు అదిగో కనబడతా ఉన్నాడు ఎదురుగా. అందరూ సూర్యుని శ్లోకం చెప్పండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. బోలో సూర్య భగవానికి. సూర్య నమస్కారం చేసేసాం. మరి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు, శివుని స్వరూపం. శివుడే సాక్షాత్తుగా రాముడికి సహకరించడానికి ఆంజనేయ స్వామి లాగా అవతారం తీసుకున్నారు. కాబట్టి ఒక శివుని శ్లోకం కూడా అందరూ చెప్పండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. బోలో శంకర భగవానికి. శివుని శ్లోకం చేశాం. మరి ఆది పరాశక్తి అంటాం, శక్తి స్వరూపిణి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా మంది వచ్చున్నారు. వాళ్ళందరూ సౌభాగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ శ్లోకం చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జగదంబా విశ్వపాలిని మాతాకి. మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మెగడాపల్లి మండలం ఐతిపల్లి గ్రామం నుంచి తేజస్ అనే కుర్రవాడు క్రితం పౌర్ణమికి వచ్చాడు, గిరి ప్రదక్షిణ చేశాడు. ఈసారి నేను గురుగారితో జెండా పట్టుకొని నడుస్తాను అని జెండా కొనుక్కొని మరీ మనతో నడుస్తున్నాడు.
ఇలాంటి భవిష్యత్తు ఈ పిల్లల కోసమే ఈ గిరి ప్రదక్షిణ. వీళ్ళు బాగుండాలి ఈ దేశంలో అని. ఎందుకంటే ఈ దేశంలో రాక్షస మూక పెరుగుతోంది, మత మార్పిడిగాళ్ళు పెరుగుతా ఉన్నారు. మనమేమో సర్వేజనా సుఖినోభవంతం చెప్తున్నాం. కాబట్టి సర్వేజనా సుఖినోభవంతం చెప్పే వాళ్ళే పెరగాలండి. ఎందుకంటే ఈ దేశం బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి భవిష్యత్తులో ఈ పిల్లలు రక్షించుకుంటారండి. మాకు గిరి ప్రదక్షిణ పట్ల ఎలాంటి భయాలు లేవు. జై శ్రీరామ్. 29వ గిరి ప్రదక్షిణ శ్రీ సురేష్ ఆత్మారాం గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సమస్త భక్త కోటి అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్, జై హనుమాన్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ తలపెట్టినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో మరి ఆత్మారాం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి దీనికి మన పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ముఖ్యంగా మన మేడిపల్లి సత్యం గారు ఆర్థిక నిధులతో ఈ సంవత్సరాంతం వరకు పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పి గట్టిగా, అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా కలిసినాం, వారు కూడా సహకరిస్తామని చెప్పారు. మరి అందరి నాయకుల సహకారంతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడే కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో ఈ గిరి ప్రదక్షిణ రహదారిని పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. ఇది విశ్వావసునామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి అండి. సోమవారం, తేదీ వచ్చి 2025 మే నెల 12వ తేదీ. ఇది 29వ గిరి ప్రదక్షిణ అండి, కొండగట్టు గిరి ప్రదక్షిణ. ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే ప్రారంభం చేయబడింది. వారి అనుగ్రహంతోనే కొనసాగుతోంది. ఇది మా పూర్వజన్మ సుకృతం అండి. ప్రారంభం చేసే అవకాశం మాకు లభించడం, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస స్వామి వారు మా గురువు గారండి. వారి యొక్క చేతుల మీద ప్రారంభం చేయబడ్డ ఒక మఠం ఏది ఇందూరు, నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఎడపల్లి. ఆ శ్రీరామ మఠంలో జన్మించడం, చిలుకూరు బాలాజీ శివాలయంలో ఆ శివేని సేవించడం, నిజంగా ఎక్కడో చాలా భక్తి ఉందని చెప్పలేం, కానీ ఎక్కడో కొంచెం భక్తి ఉన్నట్టుంది. ఆ భక్తిని భగవంతుడు స్వీకరించాడు మా ద్వారా. అలాగే శివస్వరూపమైన ఆంజనేయ స్వామి దగ్గర ఇంత అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన గిరి ప్రదక్షిణకి ప్రారంభం చేసే అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఆంజనేయ స్వామికి ఎన్ని రకాలుగా స్తుతించినా తక్కువే. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అనేక గ్రామాల ప్రజలు కదులుతూ ఉన్నారు. ఇది ప్రభంజనంలాగా వెళ్ళిపోతుంది. నిస్సందేహంగా ఇక ముందు పున్నమకే కాదండి, ప్రతిరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అరుణాచలం లాగా జరగాల్సిందే. దాని తగ్గట్టు వ్యవస్థ అంతా రూపుదిద్దుకుంటోంది. గట్టిగా జై శ్రీరామ్, భారత్ మాతాకి, కొండగట్టు అంజన్నకి. అందరికీ జై శ్రీరామ్ అండి. కొండగట్టు అంజన్నకి. మనం మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు దాదాపు 29 నుంచి 30 కిలోమీటర్లు అలా కొన్ని గ్రామాలు కలుపుతూ తిరగడం జరిగింది. 2 సార్లు అట్లా తిరిగిన తర్వాత మూడోసారికి కొంచెం డిస్టెన్స్ తగ్గింది, అంటే దగ్గర దగ్గర 18 కిలోమీటర్లు. అనుకోకుండా ఒక 4-5 పున్నములుగా ఆ డిస్టెన్స్ ఇంకా తగ్గిపోయింది. ఇక్కడున్న వాళ్ళ ప్రయత్నం, భగవంతుని అనుగ్రహం కలిపి మనకి ఇప్పుడు అద్భుతమైన అడవిలో ఒక దారి ఏర్పడింది. అది కూడా మామూలు దారి కాదండి, ఒక ట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు. అలాంటి వెహికల్స్ వెళ్ళకూడదు. మీకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దారి ఎట్లా వెళ్తుందంటే, మనం బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ బొజ్జపోతన ఉంటాడు, వినాయకుల వారు. ఆ బొజ్జపోతను దర్శనం చేసుకుని ఆయన వెనుక నుంచి అలా మనం ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తాం. ఇప్పుడు ఎందుకో మనసుకి నిజంగా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఈ బొజ్జపోతన దేవాలయం కూడా అభివృద్ధిలోకి ఖచ్చితంగా వస్తుంది. అలా అభివృద్ధి వెళ్ళాలనే మా యొక్క ఆకాంక్ష అండి. దాన్ని ఇటువైపు మళ్లించినటువంటి ఈ దారి చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ వినాయకుల అనంతరం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రాను రాను అనేకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కలుగుతున్నాయి. ఏది కూర్చోడానికి బల్లలు, మంచినీళ్ళ వ్యవస్థ, ఎవరైనా రాత్రిపూట నడిస్తే సోలార్ లైటింగు, సీసీ రోడ్డు కూడా అవకాశం తీసుకుంటున్నారు. ఒకటే భక్తులకు రిక్వెస్ట్, మీరు ప్లాస్టిక్ వేస్టేజ్ ఏది అడవిలో వేయమాకండి. ఈ అడవి ఉంటే మనం ఆనందంగా ఉంటాం.
అమ్మవారే ప్రకృతి స్వరూపం కాబట్టి. జై శ్రీరామ్. భారత్ మాతాకి స్వాములందరూ అలాంటి నీళ్ళు ఇక్కడ అందరూ సేవిస్తారండి. పచ్చటి అడవిలో ఉన్నటువంటి నీళ్లు, ఎన్నో వనమూలికలతో కూడినటువంటి నీళ్లు, ఇవి అమృతంతో సమానం. అందుకని మీరు నీరు లాంటిచ్చే ఆ బాటి నీళ్ళు తాగుతారు. మన డాక్టర్లే చెప్తున్నారు, ఆరు నీళ్లు పెద్దగా మంచివి కావు, మీకు ముక్కలు అరిగిపోతా ఉన్నాయి. అందుకని మనం కొంచెం మాట్లాడాలి. పాతకాలంలో ఆయులు వంకలు డొంకలు కారుతా ఉంటే రోజులు పట్టుకొని తాగే కూడా సందేహాలు లేకుండా ఇలాంటి బావులు కాపాడుతున్నాం. బాగులు వంకలు కొండలు డొంకలు అన్ని కాపాడుతున్నాం. జై శ్రీరామ్. మనం కొండగట్టు గిరిపక్ష ప్రారంభం చేశాం. సగం రోడ్డు మనకి తారు రోడ్డు ఉంటుంది, మిగతా సగం అడవిలోంచి చాలా హాయిగా చల్లటి గాలి ఆనందంగా ఉంటుంది. ఈ దారి మధ్యలో సీతమ్మ ధార ఉంటుంది, మనం అక్కడ మంచినీళ్ళు తాగుతాం. ఒకటి భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతున్నారు, కేవలం కొండగట్టు ఈ అడవి ప్రాంతమే కాదు, ఏ అడవిలో కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ వేయకండి. అది ఒక రకంగా మన వచ్చే తరాన్ని మనమే అన్యాయం చేసినట్టు, చాలా అన్యాయం చేసినట్టు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ నేలలో కలవదు, ఆ నీళ్లు పొల్యూట్ అవుతాయి. కాబట్టి ఇది మాత్రం మేము చేతులు జోడించి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క ప్లాస్టిక్ కవర్ కానీ, ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కానీ మీరు అడవిలో వేయలేకూడదు. జై శ్రీరామ్. అదేవిధంగా పేదసారి ఒక 50 మందికి అల్పాహారం తీసుకొచ్చాము. మూతకాకులు వెంబడి తెచ్చుకున్నాము. కూలర్లో నీళ్లు తెచ్చుకున్నా కానీ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇప్పుడు కొండగట్టు గిరిప్రదక్షిణలో భాగంగా ఉన్నాం. నాతో పాటు కరీంనగర్ నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ వయసులో కూడా, మీ పేరేమా? భాగ్యలక్ష్మి గారు, మా భాగ్యం అన్నమాట. కాబట్టి అలాంటి భాగ్యలక్ష్మి గారు మాతో తిరుగుతా ఉన్నారు. మాకు సంతోషంగా ఉంది. ఈ వయసులో ఉత్సాహంగా కరీంనగర్ లో చాలా మందికి ఆవిడ ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణకి ప్రచారకర్తలుగా ఉండండి, బ్రాండ్ అంబాసిడర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి పుణ్యమకి గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అంజన్ అనుగ్రహం చేత అత్యంత అద్భుతంగా, మామూలు కాదండి. దాదాపు ఈసారి 6000 మంది పైనే భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది. నిస్సందేహంగా ఎక్కడ మనం ప్రారంభం చేశామో కొండ చుట్టూ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఇంకా ప్రదక్షిణకు వెళ్ళే వాళ్ళు మాకు కలుస్తూనే ఉన్నారు. అంత విశేషంగా అన్ని అనుగ్రహం. వచ్చే గిరి ప్రదక్షిణ వచ్చే పౌర్ణమి తేదీ జ్యేష్ఠమాస పౌర్ణమి జూన్ 11వ తేదీ. ఏ వారం అయింది? గురువారం నాడు అయింది. ఓకేనా? గురువారం నాడు 11వ తేదీ జూన్ నెలలో. కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ గిరి ప్రదక్షిణకి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆంజనేయ స్వామి తరఫున ఆహ్వానిస్తూ పోతాం. అందరం ఒకటిగా ఉందాం, దేశాన్ని ధర్మాన్ని మనం రక్షిస్తున్నాం. దైవ భక్తితో ఏదైనా సాధ్యమే. జై శ్రీరామ్.